హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ ప్రకాష్ని. సో ఈరోజు ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది 3 పేపర్లు సపరేట్గా చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఏ పేపర్ ఎక్కువ ఎవరికి నచ్చిందో తెలియడం లేదు. సో అందుకనేసి ఆంధ్రజ్యోతి సపరేట్గా, సాక్షి సపరేట్గా, ఈనాడు సపరేట్గా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏ పేపర్ నచ్చుతుందో ఆ వీడియోని ఓపెన్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక ముందుగా ఈనాడు చూసుకుంటే, కిక్ ఇచ్చావు మెస్సీ, దిగ్గజ ఆటగాడి మాయతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం అంటండి. సో నేను ఉప్పల్ స్టేడియంలో మెస్సీ వచ్చారు. సో అట్లాగే ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక మ్యాచ్ ఆడారండి. సో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఒక చిన్న మ్యాచ్ ఆడారు. సో అదే రాశారు, దిగ్గజ ఆటగాడి మాయలో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం. ఫుట్బాల్ స్టార్తో కలిసి ఆడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ మ్యాచ్లో అపర్ణ మెస్సీ బృందంపై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం అంటండి. రేవంత్ రెడ్డి వైపు బాల్ని కిక్కిస్తున్న మెస్సీ అంటండి. సో కోల్కతాలో కూడా సేమ్ నిన్న ఇదే జరగాల్సింది మ్యాచ్. సో అక్కడ డిస్టర్బెన్స్ అయింది, మరి సెక్యూరిటీ రీజన్స్తో మ్యాచ్ జరగలేదు, అది ఆగిపోయింది. సో దాంతో అభిమానులకి కోపం కట్టలు తెంచుకొని స్టేడియాన్ని అంతా పగలగొట్టడం జరిగిందండి. సో ఇక పీపీపీ విధానమే మేలుంటండి. వైద్య కళాశాల నిర్వహణపై కేంద్రానికి పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సు అంట. భాగస్వామ్యానికి ముందుకు వచ్చే సంస్థలకు పన్ను రాయితీలు, అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యతో సీట్ల పెంపు తప్పనిసరి అంటండి. దేశంలో విద్యా వ్యయం భారీగా పెరిగిపోతోంది నేపథ్యంలో వైద్య కళాశాలలు, ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. వైద్య కళాశాలలు, ఆసుపత్రిని పీపీపీ విధానంలో నిర్వహించి ఆసుపత్రిని పీపీపీ విధానంలో నిర్వహించే అందుకోసం ముందుకు వచ్చే కంపెనీలు, సంస్థలకు పన్ను ప్రయోజనాలు కల్పించాలని సూచించింది. పీపీపీ విధానానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి సమగ్ర నివేదికలు రూపొందించి ప్రైవేటు మెడికల్ కాలేజీల, జిల్లా ఆసుపత్రులతో కలిసి పనిచేసే విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని పేర్కొందంటండి. దేశంలో విద్యా నాణ్యత గురించి సమాజ్వాదీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలో వైద్యం, కుటుంబ సంక్షేమ వ్యవహారాల స్థాయి సంఘం ఈ నెల 12న పార్లమెంట్కు సమర్పించిన నివేదికలో ఈ మేరకు పేర్కొందంటాను. ఇప్పుడు పీపీపీ విధానం మేలే కానీ, సో దాని మీద గవర్నమెంట్ పర్యవేక్షణ చాలా ఎక్కువగా ఉండాలండి. ఏదో కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు కొంచెం గొప్పగా పేపర్లు వేస్తారు కానీ దాని తర్వాత పట్టించుకోకపోతే ఏమవుతుందంటే ప్రతి దానికి డబ్బు అయిపోతుంది అక్కడ. సో ఖచ్చితంగా పట్టించుకుంటే మంచి విధానమేనండి. ఇక వచ్చేస్తుంది శ్రీవారి ఏఐ సేవక్, భక్తులకు ఏఐ చాట్ బోట్ సేవలు అంటండి. 15 రోజుల్లో అందుబాటులోకి, 13 భాషల్లో సమాచారం, క్షణాల్లో సమాధానం అంటండి. సో తిరుమలకు సంబంధించి ఒక విషయం రాశారండి. వచ్చేస్తుంది శ్రీవారి ఏఐ సేవక్, భక్తులకు ఏఐ చాట్ బోట్ సేవలు అంటండి. 15 రోజులు అందుబాటులోకి, 13 భాషల్లో సమాచారం, క్షణాల్లో సమాధానం అంటండి. వారణాసి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం రావాలనుకున్న భక్తుడికి సేవా టికెట్లపై సందేహం వచ్చింది. కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే లైన్ బిజీ. పోనీ మెయిల్ పెడదామంటే సమాధానం వస్తుందో రాదో అనుకున్న సమయం లేదో తెలియదు కానీ ఇంగ్లీష్, హిందీ అంతంత మాత్రమే వచ్చు. తన మాతృభాషలో సమాచారం దొరకదు. ఇది తిరుమల వచ్చే చాలామంది భక్తులు ఎదుర్కొన్న సమస్య అంటండి. ఇలాంటి నిరీక్షణ భాషాపరమైన ఇబ్బందులు చెక్ పెడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే కొంతమంది భక్తులకు మెరుగైన సేవ అందించే దిశగా తీర్చిదే మరో ముందడుగు వేసిందంటండి. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలో ఉండగా భక్తులకు ఇది కూడా ఒక మంచి అవకాశంగా ఉందండి. తరగతి గదిలోనే పాఠం వింటూ కుప్పకెళ్ళిన విద్యార్థి అంటండి. గుండెపోతూ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడి. చిన్న వయసులో కూడా గుండెపోట్లు వస్తాయి. అంటే కొన్ని సీజన్గా వస్తాయండి. చలికాలంలో కూడా గుండెపోట్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. తరగతి గదిలో పాఠం వింటూ కుప్పకూలిన విద్యార్థిని, గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్య వెల్లడి. సో తరగతి గదిలో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విద్యార్థిని పడిపోయిన సంఘటన అంటండి. రామచంద్రపురంలో జరిగిందంట. తరగతి గదిలో పాఠం వింటూ విద్యార్థి సురక్ష తప్పి కోల్పోయి పడిపోయిందంట. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో చోటు చేసుకుందంటండి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి 15 రత్నంపేటలో వివేకానంద స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. శనివారం ఉదయం తరగతి గదిలో పాఠం వింటూ ఆమె అకస్మాత్తుగా స్త్రీ తప్పి పడిపోయిందంటండి. పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించి ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా తీవ్రమైన గుండెపోటుతో ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారంట.
సో నెల క్రితం కూడా ఇలాగే జరిగిందంట ఆమెకి. సో ఇక బాలుడిపై వీధి కుక్కల దాడి అంటే తెగిపడి చెవి తెగిపడిపోయిందంట. శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరిలో ఘటన అంటాను. ఈ కుక్కలు బెడద చాలా ఎక్కువైపోయిందండి. అవి ఎటుపక్క నుంచి వచ్చి కొరుకుతున్నాయో అసలు అర్థం కావట్లేదు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో నిజాంవల్లి కాలనీకి చెందిన 5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి, తీవ్రంగా గాయపరిచాయి. సో ఈ ఘటన కుక్కల దాడిలో గాయపడ్డాడంట. సో ఇక పవన్ కళ్యాణ్ గురించి వేశారండి. అభివృద్ధి సంక్షేమంలో రాజీ పడద్దు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలతో భేటీలు తొలి సమావేశం అంటారు. పోలవరం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అంటుంది. సో ఇక అందం మహిళా క్రికెటర్లకు గృహోపకరణాలు అంటుంది. 24 అవర్స్లోనే చేరవేయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటుంది. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిశారు కదా. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేది చెప్పడంతో ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వచ్చారంట. రోడ్డు వేశారు, గృహోపకరణాలు ఇచ్చారు, వాళ్ళకి కొంచెం మనీ హెల్ప్ చేశారు. సొంత మనీ ఇచ్చే దాంట్లో పవన్ కళ్యాణ్కి ఎవరు పోటీ రాలేరండి. సో అదే రాశారు ఇక్కడ. సో ఇక ఇదొక బాలికలకు మత్తు పదార్థాలు అలవాటు చేసి అసభ్యకర వీడియోలు ఉంటాయి. బాధితురాలు ఇంటర్ విద్యార్థిని, విషయం తెలిసి ఆత్మహత్యకు యత్నించిన తల్లి. ఇంటర్ చదువుతున్న బాలిక 17కు ఒక అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి ఆపై అసభ్యకర చర్యలకు పాల్పడుతూ వీడియోలు, ఫోటోలు తీసిన వారిని కలకలం రేపుతుందంట అండి. విషయం తెలిసి ఆమె తల్లి ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు రంగంలో దిగారు. గుంటూరుకు చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో ఇంటర్ చదువుతోందటండి. అదే కళాశాలలో చదువుతున్న ఆమె సీనియర్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ నమ్మించి అతను డ్రగ్స్ అలవాటు చేశాడంటండి. తన గదిలో రప్పించి మత్తు పదార్థాలు ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడంట. సో ఆ దృశ్యాలను తన స్నేహితుడి ద్వారా వీడియోలు, ఫోటోలు తీయించేవాడు. 2 రోజుల క్రితం ఆమె ఫోన్ పరిశీలించగా అందులో ఆ యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. దీంతో తల్లి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ప్రశ్నించిన తల్లిదండ్రులపైనే బాలిక దాడి చేయడంతో తల్లిదండ్రులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారంట. సో చూడాలండి, పర్యవేక్షణ ఉండాలి. ఆ అమ్మాయి ఏమనుకునేదని కాకుండా ప్రతిరోజు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా గమనించాలి కదా. సో అదే రాశారు. సో ఇక ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. CGPలో CDS జనరల్ అనిల్ చౌహాన్. సో సరిహద్దులో సైనిక కార్యకలాపాలు తీవ్రంగా తగ్గిన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. విధులు నిర్వర్తించబోయి యువ అధికారులు రానున్న కాలంలో అనునిత్యం అప్రమత్తతో ఉండాలని సూచించారు. సో విద్యా సీట్లతో తీవ్ర అసమానతలు అంటండి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 10 లక్షల మందికి 150, పుదుచ్చేరిలో 2000, బీహార్లో 21 లోపే పార్లమెంటుకు స్థాయి సంఘం నివేదిక అంటండి. సో ఇది చాలా తక్కువ ఉన్నాయంట, ఇంకా పెంచాలంట. విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం రాకుండా చూడాలంటండి. సో సత్తా చాటిన దేశీయ బ్రెయిన్ స్టంట్ అంటే పక్షవాత బాధితులకు వరం అంట. పక్షవాత బాధితులకు చికిత్స విషయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ కీలక మైలురాయి సాధించింది. దేశంలోనే తొలిసారిగా ఓ అధునాతన బ్రెయిన్ స్టెంట్పై ప్రత్యేక క్లినికల్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిందంట. తీవ్ర స్థాయి పక్షపాతం బారిన పడిన వారికి చికిత్స చేయడానికి ఇది ఉపయోగపడుతుందంటండి. సో వెల్లడైంది. భద్రత, సమర్థత విషయంలో దీనికి తిరుగులేదని అధికారులు తెలిపారు. ఈ డేటాను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ CDSCO ఆమోదించింది. దేశంలో దీని వినియోగం పచ్చజెండా ఊపింది. ఈ సాధనకు సూపర్నోవా స్టంట్ అని పేరు పెట్టారు. సో ఇక కేరళలో ఎప్పుడు లేని విధంగా NDA అభ్యర్థి గెలిచారంటండి. ఈ మున్సిపాలిటీలో UDFకు భారీ విజయం. తిరువనంతపురంలో NDA గెలుపు అంటండి. కొచ్చిన్లో UDF కార్యకర్తలు సంబరాలంట. సో అదే అండి ఈనాడులోని అంశాలు.